హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తంజావూరులోని బృహదేశ్వర ఆలయం ఇక్కడ గోడల పైన చాలా నీట్గా శిల్పాలు అండ్ నటరాజస్వామి కూడా చెక్కింది ఉంది. ఈ గుడి మొత్తం గ్రానైట్తో కట్టబడింది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్, దర్శనానికి కూడా చాలా లేట్ అయిపోయింది. ఇది బయట నుంచి చూస్తే వ్యూ, బయట నుంచి చూస్తే ఇలాంటి వ్యూ, ఈ వ్యూ ఉంది. చాలా బాగుంది చాలా దూరం నుంచి. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడు లోపలికి వస్తే ఇది మెయిన్ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో నంది, చాలా పెద్ద నంది అండ్ ధ్వజస్తంభం రెండు కనిపిస్తాయి మనకు. ఈ గోడల పైన ఎంత నీట్గా చెక్కారో చూడండి. ఇది 1000 సంవత్సరాల కిందిది గుడి. ఎంత నీట్గా ఉందంటే ఇప్పటికి చెక్కు చెదరలేదు కూడా, అంత నీట్గా ఉంది. ఇది మొత్తం యూజ్ చేసింది గ్రానైట్ పైన, రాయి పైన చెక్తారు, కానీ ఇది మొత్తం గ్రానైట్ పైన చెక్కింది. ఎంత నీట్గా చెక్కారో చూడండి. అండ్ ఇక్కడ తమిళ్లో ఏమో నాకు తెలిసి వాళ్ళ చరిత్ర రాశారు అనుకుంటా. చాలా నీట్గా రాశారు అండ్ సూపర్గా ఉంది. ఆ కింద చెక్కినవి అండ్ ఎంత బాగుంటే చాలా బాగుంది. ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్కి ఎలాంటి పునాదులు కానీ బేస్మెంట్, ఓన్లీ భూమిపైన రాయి మీద పెట్టుకుంటూ ఇలా 13 ఫ్లోర్స్ కట్టారు. ఇది 13 అంతస్తులు. చాలా నీట్గా ఉంది. ప్రతిదీ కూడా ఎంత క్లారిటీగా ఉంటుందంటే శిల్పాలు చెక్కినవి చాలా క్లారిటీగా ఉంటుంది. నా ఛానల్ ఇట్లా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఆల్సో. చూడండి చాలా నీట్గా ఉంది గుడి పైన కూడా విగ్రహాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉన్నాయి. ఇది మెయిన్. దీనిపైన గోపురము 18 టన్స్. ఇది 18 టన్స్. దీనిపైన ఎలాంటి క్రేన్స్, ఎలాంటి ఎక్విప్మెంట్ లేని రోజే అప్పుడు పెట్టారంటే చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే ఇది పెట్టడానికి బ్రిడ్జి ఒక 6-8 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఇక్కడి వరకు బ్రిడ్జి కట్టి దానిపైన స్టోన్ పెట్టుకొని వేణుగులు మనుషులు లాక్కుంటూ తీసుకొచ్చి అక్కడ నిర్మించారు. చూడండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇందాక చూసినట్టే ఇక్కడ మనకు నటరాజ స్వామి చూస్తుంటే అసలు మైండ్ కూడా చాలా రిలాక్స్ అయిపోయింది. అక్కడ మాకు వెళ్ళినప్పుడు అక్కడ గార్డెన్ కూడా ఉంది చిన్నగా. మొత్తం ఇది గుడి లోపల స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, టాప్ ఫ్లోర్ ఇది. మనకు లెఫ్ట్ సైడ్లో వినాయకుని విగ్రహం. ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ లోపల మొత్తం గ్రానైట్. ఇది గ్రానైట్తో నీట్గా ఎంత మంచిగా చెక్కినవి ఉన్నాయి చూడండి శిల్పాలు. ఇది లోపల ధ్వజస్తంభాలకు చూడండి, స్తంభాలకి సింహాలు ఆర్ పులులు చాలా నీట్గా చెక్కినాయి. ఇప్పటికీ కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా నీట్గా ఉన్నాయి. చూడండి దీనిపైననే మొత్తం వెయిట్, ఆ 80 టన్స్ వెయిట్ మొత్తం దీని లోపలనే. ఇది మెయిన్ శివుడు లోపల లింగము. ఎంత నీట్గా ఉంది చూడండి. చూస్తుంటే బూస్ బంప్స్ వస్తున్నాయి రియల్. చూడండి ఇది మెయిన్. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి.
చాలా నీట్గా. మేము పోయినప్పుడు చాలా క్రౌడ్, ఒక 2-3 అవర్స్ పట్టింది దర్శనానికి ఒక 2-3 అవర్స్ పట్టింది. అమ్మ దేవుణ్ణి చూడండి లోపల. అండ్ ఇవి కూడా ఎంత నీట్గా ఉన్నాయి, ఇప్పటికీ ఇంత నీట్గా ఉంది. చూడండి క్రౌడ్. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు క్రౌడ్. ఇది శివుడు లింగం, చాలా పెద్ద లింగం. ఇది గుడి నమూనా. ఇది బయట నుంచి వైడ్ యాంగిల్లో తీసిన టెంపుల్.